వెల్కమ్ టు రాజనీతి. ఈ మధ్య గ్రోక్ గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది. వివిధ సమస్యల మీద లేకపోతే ఇష్యూస్ మీద అంశాల మీద గ్రోక్ను ప్రశ్నించడం, ఆ గ్రోక్ సమాధానాలు ఇవ్వటం, అవి మీడియాలో రావటం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, లేదంటే ఇండియా మీద, ప్రపంచంలో వివిధ దేశాల గురించి, అక్కడ పరిస్థితుల గురించి, వీటన్నిటి గురించి కూడా విశ్లేషిస్తుంది. ఇది అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ కంపెనీ డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్. ఇది దేని మీద అయినా అభిప్రాయాలు స్పష్టంగా చెప్తుంది, అలాగే దేన్నైనా విశ్లేషిస్తుంది. సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కార సామర్థ్యాలతో కూడిన అత్యంత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒకటి. నిన్న ట్విట్టర్లో ఒకతను ఒక క్వశ్చన్ అడిగాడు గ్రోక్ని. ఆంధ్రప్రదేశ్కు అమరావతి, విశాఖ ఈ రెంట్లో ఏది మంచి ఉత్తమ రాజధాని అవుతుందని చెప్పి అడిగారు. అడిగినప్పుడు గ్రోక్ ఆంధ్రప్రదేశ్కి అమరావతి సరైన రాజధాని అని చెప్పింది. దానికి కారణాలు కూడా చాలా బాగా విశ్లేషించింది. భౌగోళికంగా స్టేట్కి మధ్యలో ఉంది అమరావతి. సామాజిక సమ్మిళిత తత్వం ఉంది ఇక్కడ, అంటే సోషల్ ఇంక్లూజివ్నెస్ అది ఒకటి ఉంది. తర్వాత అధిక ఖర్చులు, అంటే 64,000 కోట్లు దీని నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు. అది ఎక్కువ అయినప్పటికి కూడా ఇక్కడ రైతులతో ఒక ఒప్పందం చేసుకున్నారు, కమిట్మెంట్ చేసుకున్నారు. ఆ కమిట్మెంట్ ప్రకారం ముందుకెళ్తున్నారు. అట్లాగే ప్రాంతీయ సమతుల్యం ఉంటుంది అమరావతి మూలంగా అని చెప్పింది. ఇక వైజాగ్ గురించి చెప్తూ ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల కారణంగా ఇప్పటికే డెవలప్ అయిన సిటీ అయిన మూలంగా ఇక్కడ రాజధాని అయితే డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఒక ఫైనాన్షియల్ సిటీగా కూడా వైజాగ్ ఉంది. కాకపోతే ఇది రాష్ట్రానికి పూర్తిగా ఒక మూలకు ఉండటం, ఉత్తరం వైపున ఉండటం మూలంగా ఇదే అనుకూలంగా ఉండదని చెప్పింది. అలాగే అమరావతికి చారిత్రక ప్రాధాన్యత ఉంది, సాంస్కృతిక వారసత్వం ఉందని కూడా చెప్పింది. ఇది ప్రపంచ బ్యాంకు దీనికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఒక ఆధునిక నగరంగా ఇది రూపుదిద్దుకోబోతుందని గ్రోక్ చెప్పింది. విశాఖ విస్తరణకు కూడా అవకాశాలు లేవు పెద్దగా, దాని మూలంగా కూడా విశాఖను ప్రిఫర్ చేయట్లేదు అన్నట్టు చెప్పింది. అయితే ఇంకో ప్రశ్న అడిగారు. అంటే విశాఖ విస్తరణకి అవకాశం ఎందుకు లేదు? అవకాశం ఉంది. శ్రీకాకుళం వైపు విస్తరించవచ్చు, దిగువన దక్షిణ వైపు అనకాపల్లి వైపు విస్తరించవచ్చు. అమరావతి వైపు బయాస్గా ఆన్సర్ ఉందన్నట్టుగా, విశ్లేషణ ఉందన్నట్టుగా అడిగినప్పుడు విశాఖపట్నానికి ఒకవైపు సముద్రం ఉంది, ఒకవైపు కొండలు ఉన్నాయి, న్యాచురల్ బ్యారియర్స్ ఎక్కువ. దాని మూలంగా విశాఖలో విస్తరణ అవకాశాలు తక్కువ ఉంటాయి. వేరే అమరావతి ప్లాండ్ సిటీ, ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువగా ఉండటం మూలంగా విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది, ఇన్ఫ్రా కూడా బాగుంది. కాకపోతే దానికి సహజంగా ఉండే అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి. రెండింటికి మెరిట్స్ ఉన్నాయి. విశాఖ ఆర్థిక కార్యకలాపాల్లో ముందుంటే అమరావతి ప్లాండ్ సిటీగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బయాస్డ్ పక్షపాతానికి ఎలాంటి తావులేదు. ఇది చాలా సంక్లిష్టమైన, సూక్ష్మమైన పరిశీలన అని గ్రోక్ చెప్పింది. Like, share and subscribe to Rajaniti channel.